ఇది క్వశ్చన్ మీ ఇద్దరికి అనుకోండి. ఇది నా పర్సనల్ డౌట్ ఎప్పటి నుంచో. ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ కావచ్చు, హారర్ జోనర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద జోనర్, ఎప్పుడు ఎందుకు ఫీమేల్ని టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. మోర్ ఓవర్ థ్రిల్లర్ జోనర్ విషయానికి వస్తే అమ్మాయిని మనమే పాపం. ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో దక్షిణాలో కూడా అమ్మాయిలందరినీ చంపేసి హెడ్ కట్ చేసేస్తున్నారు. బిఫోర్ కొన్ని థ్రిల్లర్ జోనర్లో చూసినప్పుడు కూడా అమ్మాయిల్ని వేలు తీసేయడం, మెడకాయ తీసేయడం, తలకాయ తీసేయడం చేస్తున్నారు. వై ఆల్వేస్ విమెన్స్? వై నాట్ మెన్స్? ఇట్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ఇట్ హ్యాపెన్స్ అంటే రియల్ లైఫ్ లో కూడా జరుగుతోంది. బట్ మనం మార్చొచ్చు. we won't see there won't be any news men being raped or men being cut or men being so and so getting hurt. There was always a woman, right? అంటే ఇప్పుడు వీఆర్ డూయింగ్ అ ఫిక్షనల్ స్టోరీ, రైట్? మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఫిక్షన్ అవి అన్ని రియాలిటీ నుంచే వస్తుంది. బట్ మెన్స్ వి జరుగుతున్నాయి, బట్ బయటికి రావట్లేదు. అండ్ మన ఇమాజినేషన్ కి లిమిటే లేదు. ఎందుకు ఇలాగే టార్గెట్ చేయాలని ఏమీ అవశ్యం లేదు కదా. ఒక ఫిక్షన్ మీరే చెప్తున్నారు, ఫిక్షన్ అంటే ఏ లిమిట్ కూడా వెళ్ళాలి కదా. అండ్ ప్రతి సీన్స్ జరుగుతుంది మన కంట్రీలో, ప్రతి సీన్స్ జరగట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇట్ ఈస్ అబౌట్ ఇమాజినేషన్, రైట్? సో ఐ థింక్ హీ టుక్ అ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ సర్టన్ థింగ్స్. సేమ్ మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి. నా క్వశ్చన్ లోనే ఆన్సర్ చెప్పండి. ఆడవాళ్ళని ఎందుకు చూపిస్తారు? పాపం ఉన్నారు, పాపం ఉన్నారు కదా. అంటే నా క్వశ్చన్ పాపం. ఇప్పుడు అమ్మాయి స్ట్రగుల్ అయితే అయ్యో పాపం అంటారు, అబ్బాయి స్ట్రగుల్ అయితే అయ్యో పాపం అంటారు. అంటే నేను అంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూపించవచ్చు కదా. వై ఆల్వేస్ విమెన్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం ఫిక్షన్ అనుకుని మనం ఆలోచించుకున్నప్పుడు ఓకే విమెన్స్ కి జరుగుతుంది, మనం చూపిస్తున్నాం, దానివల్ల ఎక్కువ పెరుగుతున్నాయి కానీ తరిగేదేం లేదు. దెర్ ఈస్ నో లెస్. ఇట్ హ్యాపెన్స్. అవుతుంటే మనం చూపిస్తున్నాం. సింపతి గ్రేట్ అవుతూ పాపం అంటారు. ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ మీ దగ్గర నుంచి అలాంటిది ఒక మెన్స్ కథ ఏదైనా వస్తుందా అబ్బాయిలకి సంబంధించి? ఇంతవరకు ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు. మీరు అడిగారు, రూమ్ వెళ్ళి ఆలోచించి నేను ట్రై చేసే కదా, వర్కౌట్ కాలేదు నాకు. ఏం సార్ మీరు అనుకున్న స్వర్గం ప్రాణం అబ్బాయిలకి సంబంధించి? అది కాకుండా ఒక పెద్ద హీరో కూడా కట్ చెప్పా. మంగళ అయిపోయిన థర్డ్ డే పెద్ద హీరో ఎవరు? పేరు వద్దులేండి, చెప్పండి సార్, మాకు ట్రెండింగ్ వెళ్తుంది. ఎందుకు పేర్లు ఎందుకు కానీ పెద్ద హీరో కట్ పాయింట్ స్పాట్ నచ్చింది. ఇప్పుడు నా ఆ స్టోరీ ఏమైంది? హీరో క్యారెక్టర్ హీరోయిన్ ఈక్వల్ గా ఉంటాయి. తను పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ హీరో లవ్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ డీసీపీ క్యారెక్టర్ అరేంజ్, అలాంటి కథ అది. ఓకే చేసేద్దాం అన్నాడు. టచ్ లో ఉంటున్నాం. ఫోన్ 1 వీక్ 10 days అయింది. హీరోయిన్ ఎవరు అని అడిగారు. నేను చెప్పా, వాళ్ళ పేరు చెప్పా. అప్పట్లో తెలుగు తను పెద్ద స్టార్ హీరోయిన్. వద్దు మా కాంబినేషన్ రిపీట్ అయిపోద్ది, ఇంకేమన్నా ఆలోచిస్తున్నారు. ఇంకా అమ్మాయి కాబట్టి కజెడ్ వేస్ట్. అప్పట్లో పెద్ద సార్ ఇయర్ చెప్పరా కొంచెం? నేను చెప్పాను మంగళ రిలీజ్ అయిన థర్డ్ డే హీరో కట్ చెప్పాను. మంగళ రిలీజ్ అయిన థర్డ్ డే 2011 March 2 శివరాత్రి రిలీజ్ అయింది మంగళ. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు మనకి. చూడండి. ఓకే, సో నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. మంత్ర, మంగళ, దక్షిణ ఈ జోనర్ ఏంటి స్టాండర్డ్? నేను ఫస్ట్ పెట్టుకున్నాను. నా ఇలాంటి టైటిల్ వస్తే నా పేరు పైన లేకపోయినా కానీ ఇది ఓషో తులసిరామ్ ఫిలిం అని తెలియాలి ఆడియన్స్. సరే ఆ ఓషో అంటే ఏంటి సార్? అంటే నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ బుక్స్ వాటిలో అన్నిట్లో. సో అంటే ఏంటి ఓషో అంటే ఏంటి? ఓషో ప్రాక్టికల్ గా థియరటికల్ అవద్దు, ప్రాక్టికల్ గా తెలిస్తే చాలు నాలెడ్జ్. ఓషో అతను ఫిలాసఫర్. మన ఇండియన్ వరల్డ్ వైడ్ షేక్ చేశాడు స్పీచెస్ తోటి.